ప్రభునందు ప్రియైన దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానంటే ప్రాముఖ్యమైన సమయానికి మనందరం కూడా వచ్చి ఉన్నాం. కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్న వాళ్ళు కూడా కాన్ఫరెన్స్లో వాక్యం వింటున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. ప్రభు ఖచ్చితంగా మీతో కూడా మాట్లాడతారు. మనం లేఖనాల్లోంచి ప్రభు ఏం మాట్లాడుతున్నారనే విషయాలు చక్కగా కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయమందు దేవ, ఈ ప్రత్యేకమైన దేవ ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కూడికలో దేవ మేమందరం కూడా చక్కగా నీ మాటలు నేర్చుకోవడానికి మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని దేవ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవ తండ్రి, మాకు నీతిని దానముగా చేసిన మా దేవ, జీవితాన్ని కూడా ఎంతో సులభముగా దేవ తండ్రి ఎంతో సులువుగా ఇవ్వగలిగిన దేవుడు, మా జీవితాన్ని దేవ మీరే బాగు చేయమని చక్కని జీవితానికి మమ్మల్ని వారసులుగా చేసిన విధానం బట్టి స్తుతిస్తూ దేవ తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు దేవ మాట్లాడబోతుండగా నీ ఆత్మను సమృద్ధిగా మీరు మా అందరికీ కూడా అనుగ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలుపుకొంచున్నానండి. లేఖనాల్లోంచి మనం ఒక మాట చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమని ఉందంటే, చదువుతున్నాను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలం లేదు ఇయ్యబడెను అనే మాటను మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికు మొదటి పత్రిక రాస్తూ ఏం చెప్తున్నారంటే, ఇలా చెప్పారు. ఈయన అనగా యేసుక్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. నిన్నటి దినం కూడా ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా అర్పింపబడ్డారు. ఇదే మాటను అర్పింపబడ్డారు, తను తాను అప్పగించుకున్నాడు అనే మాటను గలతీ పత్రిక 1:4 వచనంలో కూడా చూసాం. అక్కడ ఏమనుంది? విమోచన క్రయధనముగా దేవుడు యేసుక్రీస్తు ఎందుకు అప్పగించుకున్నారంటే ప్రస్తుత దుష్టకాలం నుంచి మనల్ని విడిపించడానికి అని నేర్చుకున్నాం. మరలా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 ఏం చూసామంటే, మన పాపం విషయమే ప్రస్తుత దుష్టకాలం నుండి తప్పించబడటం అంటే ఏంటంటే పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. జాగ్రత్తగా వాక్యమేనండి. మీరు మాట్లాడితే ఆల్రెడీ జూమ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అవుతారు. సో మీరు సైలెంట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వినగలుగుతారు. ఓకేనండి. ఇక్కడ చూడండి, నిన్నటి దినము ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విడిపించబడుట అంటే అర్థం ఏంటి? పేతురు గారు రాసిన 2:24 పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించటే ప్రస్తుతపు దుష్టకాలం నుంచి విడిపించబడుట. దానికోసమే యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు అంట, మనల్ని విమోచించడానికి. అంటే మనం ఇక్కడ చెప్పబడిన మాట మీరు చూస్తే, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకోవాలా, సమర్పించుకున్నాడా? ఎవరని చెప్పండి. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కామెంట్లో చెప్పండి. కామెంట్ నాకు కనబడుతుంది. సమర్పించుకోవాలా, సమర్పించుకున్నాడా? సమర్పించుకోవాలండి. మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మరలా చదవండి. కావాలంటే చదవండి, నేను మరలా చదువుతున్నాను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను అంటే ఆల్రెడీ సమర్పించుకున్నాడా? కోవాలా? సమర్పించుకున్నాడు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది.
యేసుక్రీస్తు మనందరి కోసం సిలువ మీద చనిపోయాడు అంటే ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని దేవుడు జరిగించేశాడు. చూడండి, యేసుక్రీస్తు చనిపోవడం జరిగిందంటే అర్థం ఏంటి? మన పక్షాన జరగవలసిన పేమెంట్ ఆల్రెడీ చెల్లించబడింది. ఎవరి పక్షాన చెల్లించబడింది? అది మన కొరకు అన్నాడు. ఇక్కడ మీరు చదివితే ఈయన అందరి కొరకు, అందరిలో ఎవరున్నారు? మనము కూడా ఉన్నాం. మనందరి కొరకు చెల్లించాల్సిన పేమెంట్ ప్రభు ఏం చేశాడంట? బాకీ ఉంచాడు, చెల్లించాడా? 50% చెల్లించి ఇంకా 50% నువ్వు చేయరా అన్నాడా? ఇక్కడ చెప్పాడు 50% నీకు ఇవ్వలేదు, నేను ఫుల్గా చెల్లించానని చెప్పి. అంటే శరీరము రోమపత్రిక 6:6 మన పాపమునకు ఎన్నడూ దాసులము కాకుండాటకు పాప శరీరం నిరార్థక మగునట్లు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? మన పాప విషయమై మన పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరం ఏమవ్వాలి? నిరార్థకం కావాలి. పాప శరీరం నిరార్థం కావడానికి ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయాడు. అంటే పాప శరీరము నిరార్థకమయ్యే లైఫ్ ఆల్రెడీ ప్రభు మనకు అనుగ్రహించడానికి ఏం చెల్లించాడంటే పేమెంట్ ఆల్రెడీ చెల్లించబడింది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు 10 లక్షలు అప్పు ఉంది. ఫోన్లే 10 లక్షలు ఎందుకు, ₹1,00,000 అప్పు ఉంది. నేనేం చేశాను, ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనకు ₹1,00,000 అప్పు ఉంది. నేను ఆ ₹1,00,000 అప్పు తీర్చేశాను. ఇప్పుడు ఆ ₹1,00,000 అప్పు తీర్చేసిన తర్వాత సత్యనారాయణ గారు ఏం చేయాలి? ఏం చేయాలన్న దానికంటే ఈరోజు టైం ఎంత అయింది? 8 అయింది. 8 గంటలకు నేను ఏమన్నాను? ఏమండి మీ ₹1,00,000 అప్పు నేను ఇచ్చేసాను అన్నాను. బాగానే ఉంది, భోజనం చేశాను, ప్రశాంతంగా పడుకున్నాడు. మరలా మార్నింగ్ లేచి మళ్ళీ ఏం చేస్తున్నాడు అని అంటే మళ్ళీ ₹1,00,000 ఎట్టుకెళ్ళి ఆ వ్యక్తికి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్ళాడు అంటారు? రాత్రి నేను చెప్పింది ఆయన నిద్రలో ఏమైపోయాడు? మర్చిపోయాడు. మీరు చూడండి, ఆల్రెడీ పేమెంట్ నేను చెల్లించేసేదానని ఏమన్నాను? రాత్రి 8 గంటలు చెప్పేసిన తర్వాత కూడా పొద్దున ఏం చేశాడు ఆయన? ఆ ₹1,00,000 పట్టుకుని త్వరగా వెళ్ళిపోతున్నాడు ఆయన ఇవ్వడానికి. నేను ఎలా అంటాను, యేసుక్రీస్తు నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి, నువ్వు నీతిగా బ్రతకడానికి, నువ్వు రెస్ట్ఫుల్గా బ్రతకడానికి కావాల్సిన పేమెంట్ అంతా ప్రభు చెల్లించేశాడని చెప్పినా సరే మనం ఏం చేస్తున్నాం? ఇంకా నేను బతకాలంటే ఇంకేదో చెయ్యలేమో అన్నట్టుగా మనం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నామంటే అర్థం ఏంటండి? మనం ఆ విషయాన్ని ఏం చేయలేదు, నమ్మట్లేదు. నేను కూడా ఇలా అంటాను, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఎంత పేమెంట్ అవసరమో అంత పేమెంట్ కూడా ప్రభు చెల్లించేశాడు. ఎక్కడ బతకాలి అని అంటే ఆయన ఇలా చెప్పాడు. ఇదే తిమోతికి రాసిన పత్రిక 4:8 చెప్పాడు, ఎప్పటి జీవంలో కూడా మనం ఏం చేయాలి? ఆ పేమెంట్ని అనుభవించాలి. ఎప్పటి జీవితంలో కూడా ఏమనుభవించాలి? ప్రభు చెల్లించిన ఆ వెలను, ఆ విమోచన క్రయధనాన్ని మనం అనుభవించాలి. అది అనుభవిస్తున్నప్పుడు మనం ఎలా బతకగలుగుతాం? ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. చూడండి ప్రభు ఎంత కరుణా సంపన్నుడిగా ఉన్నాడు చూడండి. నేను మాట చెప్పనా, దేవుడు నీ పక్షాన్ని చెల్లించిన ఆ పేమెంట్ కనుక నీకు అర్థమైతే నీ బిహేవియర్ మారుతుంది ఖచ్చితంగా. దేవుడు ఇప్పుడు ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం వేస్తారు? బేస్మెంట్ వేస్తారు, పునాది వేస్తారు. ఇప్పుడు మన బేస్మెంట్ ఏంటి? యేసుక్రీస్తే. మన పునాది ఎవరండి? మన పునాది యేసుక్రీస్తే. మన పునాది యేసుక్రీస్తు అనే పునాది వేసాడా? వెయ్యాలా? ఆల్రెడీ వేసేసాడు. ఇప్పుడు పునాది వేయబడిన తర్వాత ఇల్లు కట్టడం సులువే కదా. పునాది వేయబడిన తర్వాత ఇల్లు కట్టడం సులువే. ఇప్పుడు నేను 10 అంతస్తులు కట్టాలనుకున్నాను. ఇప్పుడు పునాది ఎంత స్ట్రాంగ్ ఉండాలి చూడండి. ఇప్పుడు 10 అంతస్తులు కట్టాలనుకుని ముందే ఆలోచించి పునాది వేయాలి, అంతే కదా. పునాది వేసేసిన తర్వాత 10 అంతస్తులు కడదామని ఎవరు అనుకోరు. నేను 10 అంతస్తులు కడదాం అనుకున్నాను కాబట్టి కొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా? రేపు పొద్దున్న ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసినా సరే నిలబడేలా ఉండాలని చెప్పి ముందుగానే ఆలోచించి పునాది వేసుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే పునాది వేసాడా వెయ్యాలా? ఇప్పుడు మనం ఎన్ని అంతస్తులు కట్టడానికి వేసాడు అనుకుంటున్నారు?
మనం ఎంత పరిశుద్ధులుగా జీవించడానికి ఆ పునాది వేశాడు. వింటున్నారండి మీరు? కాన్ఫరెన్స్లో వింటున్నారా? నిద్రపోతున్నారా? ప్రభునందు మీరు నిద్రపోరని నమ్ముతున్నాను, ఎందుకంటే మీరు కనబడరు కదా. ఓకే, మీరు మెలుగుకున్నారని చెప్పడానికి నాతో పాటు ఇలా చెప్పండి. యేసుక్రీస్తు అని పునాది వేశాడా వేయాలా? వేశాడు. ఓకే, వెరీ గుడ్. వేశారని చెప్పారు కాబట్టి మీరు వాక్యం వినిచున్నారని నమ్ముతున్నాను. మీ అందరిని బట్టి ప్రభుని స్తుతించాను. ఓకే, మీరు చూడండి, మన పక్షాన పునాది వేయబడిందనంటే దేవుడు ఒక పునాది వేసేసాడంటే దాని మీద మన జీవితం విషయం మీద మనకి ఏమి ఉండకూడదు తెలుసా? అభ్యంతరం ఉండకూడదు. ఏమన్నా నేను బతుకును, నేను బతుకునేంటి? నువ్వు బతకడానికి దేవుడు ఏం చేశాడు అంటే పునాది వేసేసాడు. కాబట్టి పునాది ఎంత బలమైందో మనం ఎరిగితే మన లైఫ్ పట్ల మనకి ఏముండదు. ఇప్పుడు మనం పైది కట్టాలనుకోండి, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం ముందు ఎరగాలి. దీన్ని ఎరిగినప్పుడు ఇల్లు కట్టడంలో మనకి చింత అనేది ఉండదు. ఎందుకు? ఇల్లు కట్టేసిన తర్వాత కూలిపోతే ఏమండి, మీరు ఇల్లు కట్టారు, ఇల్లు కట్టిన తర్వాత సంవత్సరం కూలిపోద్దని భయం వేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? దాని బదులు ఇల్లు కట్టకపోవడమే మంచిది అనుకుంటారు. ఓ సంవత్సరానికి ఇల్లు కడతారు ఎవరైనా? కట్టరు. కట్టేమంటే ఒక ఎన్ని తరాలు? ఒక 100 తరాలు ఎవరైనా వేసేస్తారు ఎక్స్పెక్టేషన్, అంతే కదా. 100 తరాలు వేసేస్తారు. ఇంకా నేను కూడా ఇలా అంటున్నాను, ప్రభు మీరు చూడండి, ఒక ఇల్లు కట్టేటప్పుడే ఎంత ఆలోచించారు కదా మీరు. మరి మీ జీవితాన్ని కట్టడానికి ప్రభు వేసిన పునాది ఎంత బలమైందో మీరు ఎరగకపోతే రేపొద్దున ఇల్లు కట్టే విషయంలో మీరు చాలా అభ్యంతర పడతారు. కానీ మీరు భయపడక్కర్లేదు, మీ పునాది ఆల్రెడీ వేయబడింది కనుక ఎంత మీరు కట్టాలనుకుంటున్నారో దాని అంతటికీ కూడా ప్రభు వెల చెల్లించేశాడు. సో మన జీవితం మీద మనం భయపడవలసిన అవసరం అనేది లేదు. కావాలంటే మీరు చూడండి, ఇది ఫౌండేషన్. ఇప్పుడు ఫౌండేషన్ ఆల్రెడీ వేయబడింది, బేస్మెంట్ వేయబడింది. సో బేస్మెంట్ వేయబడిన తర్వాత ఇంకో విషయం ఇలా చెప్తున్నాడు, రండి చదువుకుందాం రండి. 8వ వచనం చదవండి. 8. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై. చూడండి ఏమంటున్నాడు, ఎలా ఉండాలంటున్నాడు? పురుషులు కోపము సంశయము లేనివారే. ఇప్పుడు ఇలా చెప్తున్నా, బేస్మెంట్ వేయబడిందని నేను నమ్మితే ఖచ్చితంగా నేను దేని జయించగలుగుతాను తెలుసా? కోపము సంశయం అనేవి నాకు ఉండవు. బేస్మెంట్ ఉంటే బిహేవియర్ అనేది ఆటోమేటిక్గా మారుతుంది. చూడండి, బేస్మెంట్ ఏంటి? మన బేస్మెంట్ ఎవరు? యేసుక్రీస్తు. మన బేస్మెంట్ మన వేరు యేసుక్రీస్తు. మన వేరు మంచి వేరు. ఇప్పుడు మన కాసే కాయలు ఎలాంటి కాయలు కాస్తాయి? మంచి కాయలు కాస్తాయి. మన పునాది యేసుక్రీస్తు, ఆయన బలమైన వాడు. కాబట్టి మన ఇల్లు ఏమవుదు? కూలిపోదు. నేను ఎలా అంటున్నాను, మన బేస్మెంట్ని బట్టే మనం ఉంటాం. కాబట్టి మన బేస్మెంట్ ఎట్లాంటిది అని అంటే అది స్థిరమైనది. మన పునాది ఎట్లాంటి పునాది అని అంటే అది స్థిరమైన పునాది. కావాలంటే ఒకసారి చదువుతారండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదువుదాం రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను, ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయన. మీరు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వసించువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అంటున్నాడు. ఆయన యందు విశ్వసించేవాడు ఏమవడం? సిగ్గుపడ్డు. నేను ఎలా అడుగుతాను, ఎందుకు సిగ్గుపడ్డా? ఏమండి ఎందుకు సిగ్గుపడ్డా అండి? ఎందుకు సిగ్గుపరచబడదు? ఇప్పుడు ఇల్లు కట్టాడు, ఇల్లు కట్టేవాడికి సిగ్గుపరచబడతాడా? పడతాడు. ఎప్పుడు పడతాడు? కట్టే నీళ్ళు కూలిపోతే సిగ్గు కాదా?
ఇప్పుడు కట్టాడండి, ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఒక మొన్న రాత్రి గాలి వేసినప్పుడు పడిపోయింది అనుకోండి, సిగ్గు కదా? పక్కింటి వాళ్ళు అందరూ ఏమవుతారు? ఇల్లు కట్టాడంటే ఎంత అలా కట్టాడు చూడండి, అది ఒక రోజు కూడా నిలబడలేదని సిగ్గు కాదు, అది సిగ్గే. ఇప్పుడు నేను ఎలా అంటాను, ఆయన ఎందుకు విశ్వసించేవాడు ఏమవడం? సిగ్గుపడ్డాడు అన్నాడు. ఎప్పుడు సిగ్గుపడ్డావు? ఇల్లు కూలిపోకుండా ఉంటే సిగ్గుపడ్డాడు. అబద్ధాలలో పడిపోతున్నారు, ఆలోచనలో పడిపోతున్నారు, శరీర కార్యాల్లో పడిపోతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. సిగ్గు కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? చెట్ల చాటున దాక్కుంటారు. ఆదాము తప్పు చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల చాటున దాక్కున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదామా నీవెక్కడున్నావని అడిగాడు. నేను ఎలా అంటాను, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దాక్కుంటారు. దాక్కోవడం అంటే ఏం కాదు, చచ్చి మానేస్తారు అంతే, అంతకంటే ఏం చేయరు. చూడండి పునాది బలమైందో కాదు మనం ఎరగకపోతే మనం సిగ్గుపరచబడి అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ మన పునాది ఎంత బలమైందో మనం ఎరిగితే, ఆయన యందు ఇలా చెప్పాడు, అది లేఖనమందు వ్రాయబడిన ప్రవచనం, ఆయన యందు విశ్వసించేవాడు ఏ మాత్రమునో సిగ్గుపడడం. కారణం ఏంటంటే వాడు కట్టబడతాడు. ఎందుకు కట్టబడతాడని అంటే, నేను ఎలా అంటాను, అది మనుషులు కట్టడం కాదు కనుక దేవుడు కడుతున్నాడండి ఆ లైఫ్ని. ఇదే పేతురు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా చెప్పాడు, అది దేవుడి శక్తి చేత కట్టబడుతున్న కట్టడం. అది దాన్ని ఎవడ ఆపగలడు? కొంతమంది అనుకుంటారు, ఏమనుకుంటారు? ఆడి నాశనం అయిపోవాలి, ఆడి ఎతకూడదు అని మన గురించి ఎంతోమంది ఆలోచన పన్ను ఉండొచ్చు. కొంతమంది చూడండి ఈ మధ్యన ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ వాక్యం అనకుండా వాళ్ళని అభ్యంతరపరుతున్నారు. అది తప్పుడు బోధ, ఈ వాక్యం మంచిది కాదు, ఇలా అభ్యంతరపరుతున్నారు. నేను ఎలా అంటాను, ఇలా అభ్యంతరపరిచేవారు ఉన్నప్పటికీ కూడా లైఫ్ని కడుతున్న వ్యక్తి ఎవరు అని అంటే దేవుడు. కాబట్టి మనం చింతించక్కర్లేదు. ఖచ్చితంగా ఏంటంటే జీవితం ఎంత అద్భుతంగా కట్టబడుతుంది అని అంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం ఏమన్నాడు? వ్యర్థమే. చూడండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. మరి యెహోవా కడుతున్న ఇల్లుని ఎవడ ఆపగలడు? మనుషుల మాటలు ఆపేయగలవా? ఏమండి, ఇశ్రాయేలుని నడిపిస్తున్నది దేవుడైతే ఎర్ర సముద్రం అడ్డొచ్చినా సరే వాళ్ళ ప్రయాణం ఆగదు. చూడండి, మనుషులు ఆపేద్దామని వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. ఏం చేయాలి వాళ్ళకి నిద్ర పట్టకుండా, వాళ్ళ నిద్ర కూడా పక్కన పెట్టి పక్కవాడిని నాశనం చేయడానికి వాళ్ళు ప్లానింగ్లు వేస్తున్నారు. అపవాది కూడా ప్లానింగ్లు గీసేస్తున్నాడు మనల్ని ఎట్లా పడగొట్టాలని. కానీ నేను అంటున్నాను, మనకు విరోధంగా నిర్మించబడిన ఏ ఆయుధం కూడా ఏమవుతావు? వరదలు అవన్నీ తుప్పట్టుకోవాల్సిందే. ఎందుకంటే మన ఇల్లు కడుతున్న వ్యక్తి ఎవరు? దేవుడే. మన ఇల్లు మనం కట్టుకుంటే ఎవరో కూల్చుకుంటారో తెలుసా? ఎవరో కూల్చుకోరు, మనమే కూల్చేసుకుంటాం. ఎందుకంటే మన ఇల్లు కట్టుకునేంత సామర్థ్యం మనకి లేదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు మన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు నేను ఎలా అంటాను ఏంటంటే, ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో చెప్పాడు ఏంటంటే, ఆయన యందు విశ్వసించేవాడు ఎందుకు సిగ్గుపడరు అంటే, అతని ఇల్లు కట్టబడుతుంది. ఎందుకు కట్టబడుతుందో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం, 7వ వచనం చదువుకుందాం. 7 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 అండి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను అన్నాడు. ఏం చేయమన్నాడు? దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చెయ్యి. ఇప్పుడు నేను ఎలా అడుగుతాను, దైవభక్తి అంటే ఏంటి? ఏమండి, ఎవరైనా చెప్తారా కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు? లావకుమారి గారు. దైవభక్తి అంటే దేవునికి ప్రార్థించుకోవడమే దైవభక్తి అన్నారు. ఓకే, వెరీ గుడ్.
మీరు ఏం చెప్తారంటే దైవభక్తి ఏంటంటే ఏంటండి? మన భక్తిలో ఎంతో అదే భక్తి అంటేనే ఏంటని అడుగుతున్నాను. ప్రార్థన చేసుకోవడం. ఓకే, వెరీ గుడ్. దైవభక్తి అంటే సూర్యబాబు గారు ప్రార్థన చేసుకోవడం అన్నారు, అలాగే సత్యనారాయణ గారు కూడా ప్రార్థన చేసుకోవడమే కదండి అని అన్నారు. ఓకే, చూడండి ఇక్కడ చెప్తున్నాడు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను అనే మాట చెబుతూ 8వ వచనాన్ని చదువుకుంటాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇలా చెప్పాడు. దైవభక్తి అంటే ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అని అంటే ఇప్పుడు ఎప్పటి జీవం విషయంలో రాబో జీవము, నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఎప్పటి జీవము, రాబోయే జీవము. చూడండి, ఇప్పటి జీవము రాబోయే జీవం రెండు కలిపండి. ఇప్పటి జీవం ప్లస్ రాబోయే జీవం ఈక్వల్స్ టు వాట్? కలపండి, చెప్పండి ఏం చెప్తారు? ఎప్పటి జీవం ప్లస్ రాబోయే జీవితం రెండు కలిపి చెప్తే ఏమంటారు తెలుసా? దాన్ని నిత్య జీవితం అంటారు. ఏ జీవితం అది? నిత్య జీవితం. చూడండి, నేను ఎలా అంటాను, మన లైఫ్ దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 2:24 చెప్పాడు, 25లో చెప్పాడు. నిత్య జీవమే మన లైఫ్. మన లైఫ్ ఏంటి? నిత్య జీవితం. ఆ నిత్య జీవితాన్ని రెండు భాగాలు చేస్తే ఏమొచ్చినాయి? ఎప్పటి జీవము, రాబోయే జీవము. దైవభక్తి అంటే ఏమన్నాడంటే ఎప్పటి జీవితంలో నువ్వు జీవించాల్సిన జీవితాన్ని జీవించటమే దైవభక్తి. దైవభక్తి ఏంటంటే విన్నారా? ఇప్పటి కాలంలో ప్రభు మనకు చేసిన జీవితాన్ని జీవించడమే దైవభక్తి. దాని విషయంలో ఏమని అంటున్నాడంటే సాధకం చేయండి అంటున్నాడు. దైవభక్తి విషయంలో ఏం చేయాలంట? సాధకం చేయాలంట. ఇలా చెప్పాడు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ అంటున్నాడు. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం ఎవరు చేస్తారు? శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి? శరీరాన్ని బట్టి కష్టపడటం. మనం కష్టపడతాం కదా. ఇప్పుడు పనికి వెళ్తాం కదా, పనికి వెళ్ళి ఎన్ని గంటలు కష్టపడతాం మనం? మ్యాక్సిమం అంటే 8 గంటలు, అంతే కదా. ఇంకా ఎక్కువ డబ్బులు రావాలంటే 12 గంటలు. చూడండి, పనికి వెళ్ళి 8 గంటలు కష్టపడతాం. ఇప్పుడు 8 గంటలు కష్టపడితే ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు? 700, 800 ఇస్తారు. చూడండి, ఇప్పుడు 700, 800 వచ్చే జీవితాని కోసం మనం ఎంత ఖర్చు పెట్టాం? ఎన్ని గంటలు వెళ్ళాం? 12 గంటలు వెళ్ళాం. ఒక వెరీ గుడ్. వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు ఇక్కడ? చెప్పలేదు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు జీతం వచ్చింది, కానీ దాన్ని ఏమంటున్నాడు? అది కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కానీ మీరు వాక్యం ఎంతసేపు వింటారు? 12 గంటలు వింటారా? 1 గంట వింటారా? ఏమంటే సూర్యబాబు గారు మీరు చెప్పండి, ఎన్ని గంటలు వింటారండి వాక్యం? 1 గంట వింటామండి. గంటన్నర, అంతే కదా. కానీ మన పండుగలో ఎన్ని గంటలు కష్టపడతాం? సుమారు ఒక 8 గంటలు కష్టపడతాం. నేను ఎలా అంటున్నాను, 12 గంటలు కష్టపడిన ఆ కష్టాన్ని దేవుడేమో కొంచెం మట్టిగా ప్రయోజనకరం అన్నాడు. కానీ మీరు ఇప్పుడు ఈ గంట వింటున్నారు చూసారా, ఇదే మీ జీవితంలో గొప్ప లాభసాధకం అన్నాడు. చూడండి, ఎందుకు లాభసాధకం అంటే నేను మాట చెప్పనా? ఫస్ట్ ఏమో శరీర సంబంధమైన సాధకము, కింద ఏమన్నాడు? దైవభక్తి విషయంలో సాధకం. మొదటి సాధకం ఏంటి? శరీర విషయంలో సాధకం. మరి తిమోతి పత్రిక 4:8 చదివితే మొదటేమో ఏ సాధకం? శరీర సంబంధమైన సాధకం. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం నుంచి కిందకు వస్తే ఏముంది? దైవభక్తి విషయంలో సాధకం. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకంలో మనం ఏం సంపాదిస్తున్నాం? కష్టపడితే ఏమొస్తుంది? అంతే. నేను అదే అడుగుతున్నా. కష్టపడితే ఏమొస్తుంది? జీతం వస్తుంది, డబ్బులు వస్తాయి. నేను ఎలా చెప్పనా? దైవభక్తి విషయంలో సాధకం ఎందుకు చేయబడ్డాడు తెలుసా? నువ్వు కష్టపడిన కష్టాన్ని నువ్వు అనుభవించాలంటే దైవభక్తి విషయంలో నీకు సాధన అవసరం. ఖచ్చితంగా దైవభక్తి విషయంలో ఎప్పుడైతే సాధన తగ్గిపోయిందో నువ్వు కష్టపడిన కష్టాన్ని నువ్వేం చేయాలో తెలుసా?
నువ్వు వాడుకోలేవు. అదంతా ఎలా పోద్దో కూడా నీకే తెలియదు. చూడండి, అవసరమైతే ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 128 అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 128 అధ్యాయం మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి, అక్కడ చూడండి భక్తి చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఎప్పుడు అనిపిస్తావు? భక్తి కలిగినప్పుడు. నెల చూడండి, మన కష్టార్జితాన్ని కూడా మనం అనుభవించాలంటే ఖచ్చితంగా మనం ఏ విషయంలో సాధన కూడా చేయాలి? దైవభక్తిలో కూడా సాధన. అందరూ ఏ విషయంలో సాధన చేస్తారు? శరీర సంబంధమైన సాధకులు ఎక్కువ సాధన అవుతుంది. ఇప్పుడు భక్తులు ఎప్పుడైతే సాధన చేయడం మానేశారో ఇలా కష్టపడిన కష్టార్జితం ఏమవుతుంది? కష్టపడిన కష్టార్జితం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఇప్పుడు దైవభక్తి విషయంలో సాధన ఎందుకు చేయమన్నట్టు వాళ్ళు చెప్తాను చూడండి. ఇప్పుడు శరీర సంబంధమైన కార్యాలలో మొదటి కార్యం ఏంటన్నాడు? శరీర సంబంధమైన కార్యాలలో మొదటి కార్యం ఏంటి? జాగ్రత్త. ఇప్పుడు ఇలా చెప్పాడు. ఇప్పుడు చాలా మంది శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి వెళ్తున్నారు కదా. సామెతల గ్రంథంలో వారి గురించి ఏమన్నాడు? నీ డబ్బులు అక్కడ ఏమవుతున్నాయి అన్నాడు? వ్యర్థమైపోతున్నాయి అన్నాడు. ఇలా చెప్తాను చూడండి. దైవభక్తి విషయంలో మనకు సాధన తగ్గిపోతే మన జీతం ఎలా వెళ్ళిపోతుందంటే ఇలా చెప్పాడు. మన శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం అని అంటే ఈ యొక్క శరీరాన్ని బట్టి కలిగే ఆ ఫలాలలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ఏమన్నాడు? ఇదిగో నీ జీతము పరుల సొమ్ము అవుతుంది అన్నాడు. మన జీతం ఎవరి సొమ్ము అవుతుంది? కష్టపడింది ఎవరు? నేను. అనుభవించాల్సింది ఎవరు? నేను. నా కష్టం ఏమవుతుంది? పక్కవాడికి వెళ్తుంది. పక్కవాడికి ఎందుకు వెళ్తుంది? ఏ విషయంలో సాధన తగ్గింది నాకు? దైవభక్తి విషయంలో సాధన. చూడండి ప్రేమ దేని వాళ్ళ, మీ కష్టార్జితం మీరు అనుభవించుదురు గాక, అది పరుల సొమ్ము కాకుండా గాక. అది పరుల సొమ్ము కాకుండా ఉండాలంటే ఏమంటున్నాడు తెలుసా? దైవభక్తి విషయంలో సాధన చేయండి. ఏంటి ప్రభా దైవభక్తి విషయంలో సాధన అంటే? ఇలా చెప్పాడు, నీ జీవితాన్ని నువ్వు జీవించు. ఏమన్నాడు? నీ జీవితాన్ని నువ్వు జీవించు. మన జీవితాన్ని మనం జీవించాలంటే ఏం చేయాలి? మన జీవితం ఎక్కడుంది? మన జీవితం ఎక్కడుంది? ఎక్కడుందండి? సత్యనారాయణ గారు, మీ జీవితం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. సత్యనారాయణ గారి జీవితం ప్రభు దగ్గర ఉందన్నారు. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నా. ప్రభు ఎక్కడ ఉన్నాడు? హృదయంలో ఉన్నాడు అంటండి. ఓకే, మరి మీ హృదయానికి వస్తే ఆయన కనబడతాడా? సూర్యబాబు గారు చెప్తారండి ప్రభు ఎక్కడ ఉన్నారండి? మన ప్రభు. వెరీ గుడ్, సూర్యబాబు గారు రైట్ ఆన్సర్ చెప్పారు. ప్రభు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. సత్యనారాయణ గారు ఏం చెప్పారు? యేసుక్రీస్తులో నా జీవితం ఉందన్నారు. సూర్యబాబు గారు ఏమన్నారు? ఆయన పరలోకంలో ఉందన్నారు. కాబట్టి మన లైఫ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోకంలో ఉంది. చూడండి, ఇప్పుడు పరలోకానికి మన జీవితం అనేది ఎంత గొప్ప ప్లేస్లో పెట్టాడు చూడండి మన లైఫ్ని. ఇప్పుడు మన బ్రతుకు గురించి మనం భయపడక్కర్లేదు. ఎందుకు అని అంటే ఆ లైఫ్ ఎక్కడుందో తెలుసా? మోస్ట్ ప్రొటెక్టివ్ ప్లేస్లో ఉంది. ఏ దొంగ కూడా దాన్ని ఏం చేయలేడు? దోచుకోలేడు. చూడండి, ఇప్పుడు అప్పుడప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు బయట ఏం చేస్తారు? దిష్టి బొమ్మ పెడతారు. ఎందుకు పెడతారండి? దిష్టి తగలకుండా. ఎవరు దిష్టి తగలకుండా? ప్రజల దిష్టి తగలకుండా. ప్రజలు ఏంటి అంటే వాళ్ళు చూసారండి, వాళ్ళు ఏమనుకుంటారు మనసులో? వీళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు అని ఫీల్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ దృష్టి తగ్గిందంటే ఇల్లు ఆగిపోద్దేమోనని ఇల్లు పెడతారు. నేను ఎలా అంటాను, మీ లైఫ్ మీద ఎవరి కొళ్ళు పడవు. ఎందుకు పడవంటే పరలోకంలో ఉన్న మీ జీవితాన్ని ఎవరో చూడలేరు. కాబట్టి మనం వాళ్ళకలా ఏం చేయక్కర్లేదు, బోర్డులు పెట్టుకోకర్లేదు. ఏం బోర్డులు? నన్ను చూసి ఈ మధ్య ఆటోల మీద, వ్యాన్ల మీద, ఇంట్ల మీద, లేకపోతే షాపుల దగ్గర ఏం రాసేస్తున్నారు తెలుసా? నన్ను చూడి ఆడకండిరా, నరగోలకో నమస్కారం. చూడండి, ఎందుకు పెట్టుకుంటున్నారంటే దిష్టి తగిలేద్దామని, దిష్టి తగిలేస్తుందేమో అని భయం.
అట్లాంటి భయం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు? మీకు అవసరం లేదు. కాబట్టి మనం రాసుకోకర్లేదు, దేవుని రాసుకోకర్లేదు, నన్ను చూసి ఏడవకండి అని రాసుకోకర్లేదు. ఎందుకంటే మనల్ని చూసి ఎవడు ఏడ్చేవాడు ఉండడు. ఎందుకంటే మన లైఫ్ ఎవరికి కూడా కనబడనంత గొప్ప ప్లేస్లో ఉంది. కాబట్టి జనం ఏదో చేసేస్తున్నారు, మనుషులు ఏదో నా గురించి అనుకున్నారని మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన జీవితం చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు ఆ జీవితాన్ని ఏం చేయాలి, మనం ఎప్పుడు పొందుకోవాలి? ఇప్పటి కాలంలో. ఇప్పుడు మన లైఫ్ ఎంతకాలం? సపోజ్ ఒక 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో మనం జీవించాల్సిన జీవితం ఎక్కడ ఉంది ఇప్పుడు? పరలోకంలో ఉంది, అంతే కదా, పైన ఉంది. పరలోకంలో ఉన్న లైఫ్ ఎవరిదే? నాదే. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పరలోకంలో ఉన్న జీవితానికి సత్యనారాయణ అని పేరు రాసేసాడు. అంటే అర్థం ఏంటి? అది ఎవరిది ఇప్పుడు? అది మీదే. చూడండి, ఆ జీవితాన్ని నేను జీవించడానికి లేదు. ఎందుకంటే నా లైఫ్ కూడా ఏం చేశాడు? అక్కడే పెట్టేశాడు. నా లైఫ్ నాది, మీ లైఫ్ నీది. ఇప్పుడు మీ లైఫ్ మీరు జీవించాలంటే ఏం చేయాలా? వ్యక్తిగతంగా మీరు వాక్యాన్ని వినాలి. నా లైఫ్ నేను జీవించాలంటే నేనేం చేయాలా? వ్యక్తిగతంగా నేను వాక్యం వినాలి. నేను వాక్యం వినకపోయినా దాన్ని కోల్పోతాను, మీరు వాక్యం వినకపోయినా దాన్ని కోల్పోతారు. చూడండి, ఈ జీవితాన్ని మనుషులు ఎవరైనా జీవించగలుగుతారా? ఏమండి, మనుషులు ఎవరైనా జీవించగలుగుతారా? ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా జీవించగలుగుతారా ఈ జీవితం? ఇప్పుడు మీకు ఆస్తి ఉంది, మీ ఆస్తి నాకు రాస్తారా? రాయ్. ఎవరికి రాస్తారు? మీ కొడుకు రాస్తారు. మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఇప్పుడు దేవుని ఆస్తిని ఎవరికి రాస్తారు? అందరికనా? అందరికి కాదు, ఆయన పిల్లలకి మాత్రమే రాయాలి. మీరు ఏవైతే చేశారో అదే న్యాయం కదా. ఇప్పుడు దేవుని ఆస్తిని తన పిల్లలకి ఇవ్వడం ఏంటి? న్యాయం. ఇప్పుడు అట్లాగే దేవుని మనం అందరం ఎవరు? ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరు నీతిమంతులు కాబట్టి, వారు దేవుని కుమారులుగా తీర్చబడ్డారు కాబట్టి, ఆ జీవితానికి మనం ఏమై ఉన్నాం? వారసుని. చూడండి, ఆ జీవితాన్ని వారసునై ఉన్నాను కాబట్టి దానికి నేను ఎవరిని? హక్కుదారుని. ఇప్పుడు ఆ జీవితం ఇంకో వ్యక్తి జీవించడానికి లేదు, కానీ ఆ జీవితాన్ని కోల్పోతానే నేను. ఆ జీవితం ఉంది కానీ ఆ జీవితాన్ని కోల్పోతానా? కోల్పోతాను. ఎప్పుడు కోల్పోతాను? ఎప్పుడు కోల్పోతానంటే ఆ జీవితం మీద నాకు మనసు లేకపోతే దాన్ని నేను కోల్పోతాను. ఇప్పుడు పరలోకంలో ఉన్న జీవితాన్ని జీవించాలంటే ఈ లోకంలో నేను యేసుక్రీస్తుని గురించి వినాలి. యేసుక్రీస్తుని గురించి నేను తెలుసుకునే కొద్ది పరలోకంలో నా జీవితాన్ని గురించి నేను తెలుసుకుంటాను. ఆయన గురించి, నా లైఫ్ గురించి తెలుసుకునే కొద్ది నాకు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తులో నాకు ఏం జరగబోతుంది అనే విషయం మీతో చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఏమన్నాను? భవిష్యత్తులో ఒక మంచి కార్యం జరగబోతుందని చెప్పాను. చెప్పిన తర్వాత ఈరోజు మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారండి? ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు 10 రోజులు ఏం జరగబోతుందో దేవుడిని మీతో చెప్పేశాడు. చెప్పేస్తే మనం ఈరోజు ఎలా ఉంటాం? చాలా ధైర్యంగా ఉంటాం. అంటే రేపు పొద్దున ఏదో కీడు జరుగుతుందన్న భయం మనలో ఉంటుందా? ఉండదు. రేపు పొద్దున మనం కీడు ఎదుర్కొంటామన్న నిరీక్షణ ఉంటుందా? కానీ లోకంలో ఉన్నవాడికి ఏముంటుంది? ఈ భయం ఉంటుంది. దాన్ని ఏమన్నాడు? మరణ భయము. మానవుడు దేనికి ఎక్కువ భయపడతాడు? చచ్చిపోతానేమోనని ఎక్కువ భయపడతాడు, అంతే కదండి. మానవుడు దేనికి ఎక్కువ భయపడతాడు? చావుకి ఎక్కువ భయపడతాడు. కానీ ప్రభు ఎక్కడి నుంచి విడిపించాడు తెలుసా? జీవితకాలం అంతయు మరణ భయమునకు దాసులం కాకుండా ఉండడానికి యేసుక్రీస్తు చనిపోయాడు. అసలు మరణానికి భయపడవలసిన వారం మనం కాము. ఎందుకంటే మన లైఫ్ ఏ లైఫ్? ఏ జీవితం? ఎవరిని చెప్పండి? ఎంజాయ్ జీవితం. నేను ఏం చెప్పానండి? నేను చెప్పింది చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. మన లైఫ్ ఏ జీవితం? నిత్య జీవితం. ఇప్పుడు నిత్య జీవితం అని చెప్పిన తర్వాత దాంట్లో మరణం ఉంటుందా? ఇప్పుడు మరణం అనేది ఏంటి? లోకం ఏం చెప్తుంది? ఎండింగ్ పాయింట్. ఇప్పుడు మానవుడికి చివరి ఘట్టం ఏమంటారు? మరణమే కదా. ఇప్పుడు నిత్య జీవితం అంటే దాంట్లో మరణం ఉందా లేదా? దాంట్లో మరణం ఎక్కడ ఉందండి? నిత్య జీవితం అంటే దాంట్లో మరణం లేదు. కాబట్టి మరణం లేని ఆ వ్యక్తి జీవితంలో ఏ భయం ఉండకూడదు?
మరణ భయం ఉండకూడదు. కానీ విశ్వాసలో కూడా ఇప్పుడు ఏమొచ్చింది? చచ్చిపోతానేమోనన్న భయం. ఈ భయం ఎవడ పెట్టాడు తెలుసా? అపవాది గడి పెట్టాడు. నేను అంటాను, దేని గురించి భయపడుతున్నాం? మన లైఫ్ గురించి భయపడుతున్నామా? మన లైఫ్ ఆల్రెడీ పరలోకంలో పెట్టాడు. కానీ అక్కడ ఉన్న లైఫ్ మనం అనిపించకపోతే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి భయపడతాను. కానీ అక్కడున్న లైఫ్ ఇక్కడ జీవిస్తే నేను భయపడను. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఇప్పుడు నా దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయారండి. నా దగ్గర కొంతమంది వాక్యం నేర్చుకున్నారు. నేర్చుకొని ఏమన్నారు? మాకు అర్థం కాలేదని చెప్పి 10 మంది వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ గురించి ప్రభు విషయం చెప్పేశాడు. ఏమని? వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు వచ్చేస్తాడని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఎలా ఉంటాను? వాళ్ళ గురించి చింత నాకు ఉండదు. దేవుడు ఏమన్నాడంటే, నేను కూడా చూడండి, అంటే జరగబోయే విషయం ప్రభు చెప్పేసిన తర్వాత ఇక వాళ్ళ గురించి చింత నాకు ఉండదు. అందుకే నేను ఎలా అంటున్నాను, ప్రభు మీతో ఏం చెప్తాడు తెలుసా? ఇప్పుడు దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. దేవునికి ఏం తెలుసు? భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తాడు? జరగబోయే విషయాన్ని అబ్రహాంతో ఎలా అన్నాడు? నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచేదనా అన్నా. ఏమన్నాడు? దేవుడు దాచేస్తాడా? నీ జీవితాన్ని ప్రభు దాచుకుని ఏం చేస్తాడండి? ఏమండి, తల్లి ఏం చేస్తుందో తెలుసా? పిల్లలు స్కూల్ నుంచి వస్తాడని అది దాచిపెడుతుంది కొన్ని స్పెషల్గా. ఇప్పుడు దాచిపెట్టేసుకుని అలా ఉంటుందా? ఆడితో చెప్తుందా లేదా? ఇప్పుడు ఏదో పులిహార చేశానండి, పులిహార చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆడు స్కూల్ నుంచి వచ్చాడు, ఆడికి తెలీదు అది ఫ్రిడ్జ్లో ఉందని. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? నీకు ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాలి, అంతే కదా? చెప్పకుండా ఆవిడ మర్చిపోద్దా? మర్చిపోద్దా. కష్టపడి చేసింది ఎక్కడ మర్చిపోద్ది? ఇప్పుడు దేవుడు ఈ జీవితాన్ని ఇద్దామని ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపి అనుకున్నాడు. మరి అప్పుడు నుంచి ఉంచిన ఆ లైఫ్ ఇప్పుడు ఎందుకు మర్చిపోతాడు? ఆయన మర్చిపోడు. కానీ ఎవరు మర్చిపోతున్నారు? మనం మర్చిపోతాం. కాబట్టి నేను ఎలా అంటాను, మన సంపాదన విషయంలో దేవుడు ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, దైవభక్తి విషయంలో సాధన చేస్తే మనం కష్టపడింది కొంచెమైనా వర్తిల్లుద్ది. చెప్తాను చూడండి. ఇప్పుడు మనం పనికి వెళ్ళాం, 300 ఇచ్చారు, మనకు సరిపోద్దా? ఏమండి సూర్యబాబు గారండి, మనం పనికి వెళ్ళామండి, వాళ్ళు 300 ఇచ్చారు, మనకు సరిపోద్దా? సరిపోద్ది. ఎప్పుడు సరిపోద్ది? ఇలా చెప్తాను చూడండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఎంతమంది పంచాడు? 5,000 మంది పంచాడు. ఇప్పుడు మీరు చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది సరిపోతాయి? ఎంతమందికి అవి? గట్టిగా చూస్తే ఒక 2 తినేస్తారు, అంతేనా? కానీ ఎంతమంది పెంచాడు ప్రభు? నేను ఇలా అంటాను, ప్రభు చేతిలోకి వెళితే అదేమైంది? అది అభివృద్ధి చెందింది. నేను ఇలా అంటాను, 300 సరిపోవని మీరు అనుకున్నారు, కానీ 300 దేవుడు ఎంతగా విస్తరింపజేస్తారు? నిజంగా అంటాను, దేవుడు 300నే 30 మంది తినేలా చేయగలడు. చూడండి, 300నే 3 రోజులు తినేలా చేయగలడు. ఎందుకంటే అది ప్రభు చేతికి వెళ్ళింది కాబట్టి. ప్రభు చేతికి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ప్రభు చేతికి ఇవ్వాలి. చూడండి, ప్రభు చేతికి ఇవ్వడం అంటే ప్రభు దైవభక్తి విషయంలో సాధన చేయడం. ఆ లైఫ్ని ఇక్కడ అనిపిస్తున్నప్పుడు మనం 300 విషయం చింతించాం. ఇలా చెప్తాను చూడండి. ఇప్పుడు 300 వచ్చిందని మనం బాధపడితే కూర్చోండి, ఏం జరిగిద్ది? 300 600 అవుతాయా? ఇప్పుడు 300 వచ్చినాయని మీరు ఫీల్ అయిపోతున్నారు. ఫీల్ అయిపోతుంటే 300 600 అవుతాయి, మీరు ఫీల్ అయిపోతున్నారు. 300 600 అయిపోతాయి. ఎలాగా అవ్వు? యేసుక్రీస్తు అన్నాడు, చింతించడం వలన మీ ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేడు. కానీ దైవభక్తి విషయంలో మీరు ఎప్పుడైతే సాధన చేస్తున్నారో ప్రభు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇలా చెప్పాడు, ఇదిగో మీ కష్టార్జితము పరుల పాలవదు, మీ కష్టార్జితము మీరు అనుభవిస్తారు, అది జరుగును గాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఆమె అందరూ కూడా ఆమెన్. మీ కష్టార్జితం పరులు అనిపించుదురు గాక, అనిపించకుందురు గాక, మీరే అనిపించుదురు గాక. అటు కృప ఖచ్చితంగా
ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. నిజంగా ఒక మాట చెప్పనా, నేను ఇలా చెప్తున్నాను, ఈ విషయాన్ని చెప్పి ముగిస్తాను. లోతు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. లోతు ఏం పోగొట్టుకున్నాడు? ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి ఎవరైనా? ఓకే, సూర్యబాబు గారు చెప్పారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే లోతు జీవితాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఆస్తిని ఏమైపోయాడు? పోగొట్టుకున్నాడు. కానీ అబ్రహాము ఆస్తిని పోగొట్టుకున్నాడా? లేదు. అబ్రహాము ఆస్తిని విడిపించాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. చూడండి, నిజంగా నేను ఎలా అంటాను, జీవితాన్ని కోల్పోతే మనం ఏం కోల్పోతున్నాం? ఆస్తిని కోల్పోతున్నాం. కానీ నీతిమంతుని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆస్తికి కర్తగా చేయబోతున్నాడు. నేను ఎలా అంటాను, ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవని చింతించాలా? లేదు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి? నిన్ను ఆస్తికి కర్తగా చేస్తానన్నాడు. చేసేవాడు ఎవరు? ఆయన. ఇది ఎప్పుడుది? జరగబోయే విషయం. ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎలా బతకాలి నేను చింతించక్కర్లేదు. దేవునికి భవిష్యత్తు తెలుసు కాబట్టి అది ఇప్పుడు చెప్పాడు. ఆయన చెప్పేది సత్యమే కాబట్టి అది జరిగి తీరుద్ది. దేవుడు చెప్పాడు కాబట్టి అది జరిగి తీరుద్ది. దేవుడు కట్టాలనుకుంటే ఎవడు ఆపగలడండి? దేవుడు కాపాడకూడదు అనుకుంటే ఎవడు రక్షింపగలడు? కరోనా కాలం నుంచి మనల్ని ప్రభు ఏం చేశాడు? కాపాడాడు కాబట్టి మనం రాగలిగాం. మనకంటే జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళందరూ ఇంకా మట్టిలో కలిసిపోయారు. కానీ ప్రభు కృప మనల్ని విడిపించాడు. నేను ఎలా అంటున్నాను కాబట్టి జీవితం మీద మనసు పెట్టండి. ప్రభా, ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు? నా లైఫ్ గురించి నాకు తెలియజే. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభా, నా లైఫ్ గురించి నాకు తెలియజే. మీరు కూడా అడగండి మీ జీవితం. ప్రభా, మీరు ఎలా అనండి, యేసుక్రీస్తుతో ఎలా అనండి, యేసయ్య నా జీవితం గురించి నాకు తెలియజే. నా జీవితం పరలోకంలో ఉంది, అది ఇక్కడ అనిపించేటట్లు నీ కృప నీవు. అప్పుడు నా సంపాదనలో కూడా నేను గొప్ప స్థితికి వెళ్తాను నువ్వు తెలియజేసావు. లోతు పోగొట్టుకున్నాడు. కానీ అబ్రహాము లాంటి వారు పోగొట్టుకునేవారు కాదు, విడిపించేవారు. ఎంతోమంది పోగొట్టుకుంటున్నారో వాళ్ళని విడిపించే గొప్పవారిగా నన్ను చెయ్యని ప్రభుని అడిగితే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? మనం ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరో? మన తండ్రి. మనం ఎవరో? ఆయన కుమారులు. కుమారుడు అడిగితే తండ్రి చేయడా? ఏమంటే అప్పు చేసేనా చేస్తాడా? దేవుడు అప్పు చేస్తాడా? అప్పు చేస్తాడా? అప్పు చేసి అంత దిగజారిపోయాడా దేవుడు? చూడండి, సర్వ సంపూర్ణత కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన అప్పు చేయడం ఏంటండి? సమస్తము ఆయనవే. చూడండి, తండ్రి కుమారుడికి ఇవ్వడానికి అప్పు అయినా చేస్తున్నాడు. మరి మన తండ్రికి అప్పులు లేవు, మరి ఆయన ఎంత ఇవ్వగలడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నేను ఎలా అంటున్నాను, మీరు సంతోషించుడి, ప్రభునందు సంతోషించుడు. ఎందుకంటే ప్రభువులో ఉన్న జీవితం ఖచ్చితంగా ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. కానీ అనుగ్రహించే వరకు మీరేం చేయుడి? ఎప్పటి జీవ విషయంలో సాధన చేయండి. శరీర సంబంధమైన విషయంలో సాధన చెయ్యొద్దు అంటలేదు, చెయ్యండి. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ శరీర సంబంధమైన సాధక విషయంలో సాధన చేసి 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 అలసిపోతారు. కానీ దైవభక్తి విషయంలో ఎప్పుడైతే సాధన చేయడం మానేస్తున్నాడో తన ధనం ఏమవుతుంది? ఇతరుల పాలవుతుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు విమోచన క్రయదానముగా ఎందుకు అర్పించబడ్డాడని అంటే ఇలా చెప్పాడు, చావునుకు లోనైన మీ శరీరాలను కూడా విడిపించడానికి. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ జూమ్ కుడికి జరిగిద్ది. మీరందరూ కూడా మనసు పెట్టి ఖచ్చితంగా వాక్యం వింటే దేవుడు మిమ్మల్ని అందరిని కూడా ఆస్తికర్తలుగా చేయును గాక. ప్రతి ఉదయకాలం కూడా మనకు జూమ్ కూడిక 5 గంటలకే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఆ కూడికలకు వచ్చి చక్కగా వాక్యం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఈరోజు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? నీతివంతుల్ని ఏం చేస్తానన్నాడు? ఆస్తికి. ఇప్పుడు ఆస్తి మీకు ఉందప్పుడు మీకు లేదు. అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహామా, నేను చూపించే దేశం అన్నాడు. దేశం ఎక్కడుంది? తెలీదు. ఏ దేశం? తెలీదు. అది ఎంత పెద్దది? తెలీదు. కానీ అబ్రహాం ఏం చేసిన? అబ్రహాం దేవుని నమ్మాను. దేవుడి మీద కూడా అలా చెప్తున్నాడు, మీకు ఆస్తి ఉందా? లేదు. ఆస్తి సంపాదించే ఎక్విప్మెంట్ ఉందా? లేదు. దేవుడు ఎలా అంటున్నాడు? అయినా సరే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను ఆస్తికర్తనగా చేస్తాను అన్నవాడు ఎవరు? దేవుడు. దేవుడు చెప్పి చేయకుండా ఉండేవాడా? చెప్పాడంటే చేసి చూపిస్తాడు కూడా. చూడండి ఎలా అన్నాడు. సమూయేలు గ్రంథంలో
యెహోవా ప్రారంభించి దాన్ని ముగించుటకు త్వరపడును అన్నాడు. ఆయన ఏమడుతున్నాడంట, మనకు తొందర లేకపోయినా ఆయనకు తొందర ఉంది. ఖచ్చితంగా ఆ తొందర ఆయన కొనసాగించును గాక. ఖచ్చితంగా ఆయన చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా నిరీక్షిద్దాం. టెన్షన్స్ వద్దు. ఎందుకు టెన్షన్స్ వద్దంటే, మీ లైఫ్ ఒక ప్రామిస్, దాన్ని నెరవేర్చుకోడు వాడు ప్రభువే. కాబట్టి టెన్షన్ పడకండి, దిగులు పడకండి. ఆ టెన్షన్లన్నీ మన మనసులో పెట్టి ఆడు ఏం చేస్తున్నాడు, అపవాదిగాడు ఏం చేస్తాడు అంటే మనల్ని ఇది చేస్తాడు. మనం ఇది అవ్వాల్సిన వారం కాదు, ఆడనే ఇది చేయాల్సిన వాళ్ళం. సో కాబట్టి ఆడు ఇది అవ్వాలంటే ఏం లేదు, ఇప్పటి కాలంలో మనకున్న జీవితాన్ని అనుభవిస్తే ఆడు మనల్ని ఏం చేయలేడు అనమాట. అట్టి శ్రమ ఆడు కలుగును గాక. మనం అందరం కూడా అట్లాంటి శ్రమ నుంచి విడుదల పొందుతాం గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అని మా కన్న తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన వాక్కును బట్టి నేను స్తుతిస్తున్నాం. మీరు మాట్లాడారని నమ్ముతున్నాను నా తండ్రి. తండ్రి దేవ నా పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు నేను ఏమై ఉన్నానో ఎరగడాన్ని బట్టి, యేసుక్రీస్తునందు నేను ఏమై ఉన్నానో తెలుసుకోవడాన్ని బట్టి, ఇప్పటి కాలంలో జీవించే జీవితం పట్ల నాకు మనసు కలుగుతుంది. దేవ నేను నీకు కుమారునే ఉన్నాను. దేవ నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, పరిశుద్ధుడిగా తీర్చావు అని ఒప్పుకోలను నీవు నాకు అనుగ్రహించండి. బేస్మెంట్ని బట్టి బిహేవియర్ ఉంటుంది అన్న ప్రభా. జీవాన్ని మేము ప్రేమించాలంటే ఖచ్చితంగా మా ఫౌండేషన్ ఏంటనే విషయం పట్ల మాకు ఒక నిశ్చయతను కలిగించమని దేవ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇవి నా మాటలు కాదు, నీ మాటలే దేవ. శరీరాన్ని బట్టి నేను ఏ మాట నీ పిల్లలతో చెప్పలేదు, ఏ కథలో చెప్పలేదు దేవ. వాక్కులో లేఖనాలలో ఏముందో అదే చెప్పాను. ఆ విషయాన్ని దేవ నీ కుమారులు గ్రహించుతారు గాక. వారందరూ కూడా దేవ మనసులో ఆదరణ పొందేటట్లు మీ కృప చూపించమని, బలపరచమని, అది నిన్ను బట్టి కలిగే గొప్ప ఆదరణ వారికి అనుగ్రహించమని, నీవు చేసిన వాగ్దానాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి మమ్మల్ని ఆస్తి కర్తలుగా చేస్తానన్నావు ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తూ మా ప్రభును మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా విని మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ వందనాలండి. లక్ష్మి గారు వందనాలండి. వందనాలండి. ఓకే, యూట్యూబ్లో వాక్యం అన్న ఇప్పటివరకు వాక్యం అన్న ప్రియులందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలండి. లవ్ కుమార్ గారికి కూడా వందనాలండి. దేవుని స్తోత్రం.